జ్ఞాపకాలు, సందుల్లో గందుల్లో దొరికే కొత్త కొత్త రకమైన వంటలు చూసి తరించండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడివేడి ఇడ్లీ తింటే నోటిలో నుంచి ఆవిరి బయటికి వస్తుంది. అదే ఇలా ఇడ్లీని కాస్త ఐస్ క్రీమ్ చేసేస్తే నోరు కూల్ డౌన్ అవుతుంది. ఇడ్లీని ఇలా తుంచేసి చకచకా కొట్టేస్తూ 4 చట్నీలు వేసేసి ఇడ్లీని కాస్త ఐస్ క్రీమ్ చేసేసాడు. బండిపై ఉన్న ఫుడ్ తిన్నామనుకోండి, కడుపు కాదు బ్రో, జ్ఞాపకాలు నిండిపోతాయి. నల్లగా నిగనిగలాడే ప్యాన్ పెట్టాడు, 6 ఎగ్గులు వేశాడు, చకచకా ఆమ్లెట్ చేస్తూ ఉన్నాడు. వాసన గమాలించేసినట్లుగా ఉంది. ఇదిగో ఎలుకలు ఎంట్రీ అయ్యాయి. బ్రెడ్ ను 2 ముక్కలు చేశాడు, ఆమ్లెట్ పై పెట్టాడు. బ్రెడ్ ఆమ్లెట్ రెడీ చేయింది. ఎలుకలు కూడా తినడానికి రెడీగానే ఉన్నాయి. वीडियो वायरल हो रहा। స్వీట్ గా నోటిలోకి కుక్కితే టేస్ట్ నచ్చలేదనుకుంటా. అదిగో ఇలా రోటీని నోటీస్ చేసి మరి రోటీలో ఇలా కుక్కేశారు. ఇప్పుడు కదా అసలైన స్వీట్ అంటే. బండి మీద వండేవాడు ఒక రహస్యమైన టేస్ట్ ని ఫాలో అవుతూ ఉంటాడు. అది చూస్తుంటేనే కడుపంతా గడబిడలాడిపోతుంది. గిరిటకి బదులుగా చెయ్యిని గిరిటలాగా వాడేస్తూ తెగ తిప్పేస్తూ ఉన్నాడు. ఆకలి మీద ఉన్నాడు, నోరూరిస్తూ ఉన్నాడు. ఇలా గెరిటను తిప్పింది. చూశాడు, చాలా సేపే చూశాడు. ఎంతక్క ఆపుకోలేక ఇలా తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అన్నం వడ్డించుకోవాలి, ప్లేట్ ఖాళీగా లేదు. అందుకే ఖాళీగా ఉన్న ప్లేట్ ను ఇలా తీసుకున్నాడు. చిట్టి తల్లి చిట్టి చేతులతో దోశ వేసింది. చూసింది, చాలాసేపు చూసింది. ఎంతకు కాలలేదు. అందుకే ఆలోచించి మరి ఇలా రివర్స్ లో ప్యాన్ పెట్టేసింది. దానికి ఆయిల్ అప్లై చేసింది. బ్యాచులర్స్ అంతా బ్యాచ్ గా కలిసి ఇలా గరిటె పట్టేసి ఇలా వంట చేస్తూ ఉన్నారు. వంట కాస్త ఇంతలో మంటైపోయి ఇలా పేలిపోయింది. ఇప్పుడు వంట గదిలో అడుగు పెట్టినట్లుగా లేదు. అందుకే అడుగు పెట్టేసింది, వంట పట్టేసింది. గరిటె పట్టేస్తూ గరిటె తిప్పేస్తుంది. ప్లేట్ తీసింది. ఇంతలో ప్లేట్ కాస్త ఇలా కాలింది. వంట వచ్చా? తింటానండి. మాటలే. చేతికి ముళ్ళంటకోకుండా ఆకుని చించడం అంటే గిదే. ఫిష్ ఫ్రై అంటే గిట్ల వేయాలి. పెద్ద వంతెనే కట్టేశారు. ఫిష్ ను ఇలా వేస్తూ ఉన్నారు. అంతేరా, కాలం గేలం వేస్తే సముద్రంలో ఫిష్ స్టార్ హోటల్లో డిష్ అయిపోయిందంట. ఇంటి ముంగిట ముగ్గు వేయడం పూర్తి కాలేదనుకుంటా. అందుకే ఏకంగా ప్యాన్ పెట్టేసి మరి ప్యాన్ పైన ముగ్గు వేసేస్తుంది. మీరు కూడా వేసుకోండి. ఏందయ్యా గిది? ఏందింతకి? ఇంకెక్కడా ప్లేసే లేనట్లుగా ఏకంగా వంట ప్రోగ్రాం ఇక్కడే కాని చేస్తూ ఉన్నారు. ఈ వీడియో మిమ్మల్ని సరదాగా నవ్విస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి.
5 స్టార్ హోటల్లో తినవచ్చు, కానీ బండి మీద ఉన్న టేస్ట్ రాదు బ్రో. అందుకే బండిని 2 ముక్కలు చేశాడు. ఆ ముక్కపై 16 ముక్కలు పెట్టేశాడు. టిఫిన్ సెట్ మొత్తం మధ్యలో నింపేశాడు. ఇప్పుడు ఒక్కసారిగా నోటిలోకి కుక్కడమే, అంతే. తీసుకురా. మనక్కకు దీనిని వేస్ట్ చేయడం నచ్చదనుకుంటా, అందుకే ఇలా చేస్తూ ఉంది. రోడ్డు సైడ్ ఫుడ్ అంటే మన లైఫ్ లాగా ఉంటుంది. అన్హైజీనిక్ అయినా చాలా టేస్టీగానే ఉంటుంది. ఫ్యాంటా బుర్జ్ ఖలీఫ్ కాదు ఫ్యాంటా ఎగ్ బుర్జ్ అంట. కష్టాన్ని చెమటగా చిందులు తొక్కిస్తూ ఇలా వంట చేసేస్తూ ఉన్నాడు. మోమోస్ ఐస్ క్రీమ్ రోల్ ఉన్నది ఉన్నట్లుగా తింటే నోటిలోకి వంట పట్టదబ్బా. అందుకే దాన్ని ఇలా చితకబాదేసి దాన్ని ఇలా ఐస్ క్రీమ్ గా మార్చేశారు. ఓల్డ్ గా ఉన్న ఓరియోస్ ను న్యూ జనరేషన్ లో ఇలా బజ్జీలు వేస్తూ తినేస్తూ ఉన్నారు. భగవాన్, ఏమిటిదంతా? ఇంకా ఎన్నెన్ని ఘోరాలు చూడాలో ఏమో, ఇంకా ఎన్నెన్ని వంటలు చూడాలో ఏమో. ఇంతకీ లస్సీని లస్సీగా తాగకూడదు, లస్సీ పైన ఇలా మ్యాగీ వేసుకుని తాగాలి. పాలల్లో ఉన్న ఈ నీళ్లు పాలల్లో కలిపాము. థమ్స్ అప్. ఎలా ఉంది రైము? ఇప్పుడు ఎనర్జీ ఏకదమ్ లెవెల్లో 1 సెకండ్ లో ఇవి తాగితే వస్తుంది. ఆల్ డ్రింక్స్ ను ఆల్ ఇన్ 1 లెవెల్లో మిక్స్ చేసేసారు. ఈ డ్రింక్స్ కి ఏ నామకరణం చేయాలో నాకైతే అర్థం కాలేదు, కానీ మీకేమైనా తెలిస్తే కమెంట్ చేసి చెప్పి పుడ్సండి. థింగ్స్ వోంట్ హ్యాపెన్ లైక్ యు థింక్ అమ్మా. ఏదో ఒక భాషలో మాట్లాడండి సుబ్రహ్మణ్యం గారు, కన్ఫ్యూజింగ్ గా ఉంది. మీరెప్పుడు కేక్ ను ఎలా తయారు చేస్తారు? తయారీ విధానం ఎప్పుడైనా చూసారా? అయితే చూడకుంటే ఒక్కసారి దీన్ని చూసి తరించేయండి. ఆనియన్ పకోడీ అంటే ఎప్పుడు ఆనియన్సే వేయాలా ఏంటి? ఇలా మ్యాగీ కూడా వేసి చేయవచ్చు. చట్నీ ఎంత స్పైసీగా ఉంటే జీవితం అంత ఆసక్తికరంగా ఉంటుంది. బండులాగా తింటే ఎలా, దానిపైన ఇలా చట్నీలు వేసుకొని తింటే జీవితాంతం కలకాలం గుర్తుండిపోయేలా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.